శ్రీకాకుళం జిల్లా గార గ్రామంలో గత 30 సంవత్సరాలుగా జగ్గారావు అనే రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈయన హైదరాబాద్లో పాలేకర్ గారి వ్యవసాయ తరగతులకు హాజరైనప్పటి నుండి తనకు ఉన్న 14 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి విధానానికి లోకల్ వెరైటీస్ ఎక్కువ అనుకూలం అనమాట. హైబ్రిడ్ వెరైటీస్ కాకుండా ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. లోకల్ వెరైటీస్ ఏంటంటే మొత్తం 4000 వెరైటీస్ ఉన్నాయట. కాకపోతే మనం ఏంటంటే జనాలకి ఎక్కువ అందుబాటులోన ఏదైతే ఎక్కువ ఇష్టపడతారో అనే ఆలోచనతోటి జనాలు ఎక్కువ ఏ వెరైటీ ఇష్టపడితే ఆ వెరైటీని మనం పండించడం ప్రారంభించాము. అందులోన బహురూప్ అనే తెల్ల బియ్యము, నారాయణ కామిని అనే తెల్ల బియ్యము, మైసూరు మల్లిక, ఉజ్బటాని ఇవన్నీ సన్న రకాలు ఎక్కువ ఇష్టపడతారు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క రకంకి ఒక్కొక్క విశిష్టత ఉందన్నమాట. ఒక్కొక్క వెరైటీ ఎక్కువ ఏంటంటే ఎర్ర బియ్యంలోన కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ ఎర్ర బియ్యం ఏంటంటే అందరూ తినడానికి ఇష్టపడరు కాబట్టి తెలుపు రకాలు కూడాను మనం ప్రాచుర్యంలో పెట్టాము. అందులోన ఏంటంటే 140, 150 రోజులు, 210 రోజులు కూడా ఉన్నాయి వెరైటీస్. కానీ మనం ఏంటంటే మనం సేల్స్ ఏదైతే బాగుంటుందో అదే వెరైటీ మనం పండిద్దామని మనం గత 10 సంవత్సరాలు బట్టి కంటిన్యూ చేస్తున్నాను. నేను 10 ఎకరాలు చేస్తున్నానండి. మినిమం మాకు 20 బస్తాలు, మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ రావు. 20 బస్తాలు వస్తాయి. 20 బస్తాలు కూడాను అలాగా ఒక 6 నెలల తర్వాత నుండి స్టార్ట్ చేసి 1 year, 1.5 year వరకు మనం బియ్యం అమ్ముతుంటాం. శ్రీకాకుళం జిల్లా గార గ్రామం, ఆరింపేట విలేజ్ పక్కన మా భూమి ఉంది. అక్కడ నేను 1991 నుండి ఈ వ్యవసాయం నేను 74 నుండి వ్యవసాయం చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే పాలేకర్ గారు 1991లో పాలేకర్ గారు ఏంటంటే ఎరువులు, పురుగు మందులు ఏమీ లేకుండా హాయిగా మనం పంటను పండించవచ్చనేసి పాలేకర్ గారు మెథడు నేను హైదరాబాద్లోన విన్న తర్వాత అసలు ఇది సాధ్యమా ఎరువులు లేకుండా పండించడం అనే ఆలోచనతోటి మనం ట్రయల్గా కొంత వేసాము. ఎరువులు లేకుండా పంట పండింది. అప్పటి నుండి కొద్దిగా మా స్వంతానికి మాత్రం కొన్నాళ్ళు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అప్పుడు మనం మార్కెట్ కోసం వెతుక్కోవడానికి ప్రారంభించాము. విషరహితం ఎరువులు లేకుండా, పురుగు మందులు లేకుండా, ఏమీ లేకుండా చక్కగా నేల పండేటప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టుబడి లేక ఒక గోవుతోటే 25-30 ఎకరాలు పండించుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఆయన చెప్పడంతో నాటావు పేడ మూత్రంతో ఇవన్నీ చేస్తే పండిపోతుంది. మరి అలాంటప్పుడు పూర్వం అందరూ కూడాను నాటావు తాలూకా వ్యర్థాలతోటే చేస్తుంటారు కదా. ఆ ఆలోచనతోటి మనం ఇందులోకి వచ్చాము. ఇది వచ్చిన తర్వాత సేల్స్ కొద్దిగా ప్రాబ్లం వస్తే సేవ్ ఆర్గనైజేషను హైదరాబాద్ వాళ్ళు మనకేంటంటే సేల్స్ గురించి కొంత సహాయం చేశారు. పట్టుకెళ్ళిన తర్వాత ఇది బాగుంది, రైతులు నా ఫీల్డ్లోకి రావడం, ఫీల్డ్ చూడడం, ఇది బాగా చేస్తున్నారు అనేసి అదే దీనివల్ల మనం బాగా వీటిని అమ్ముకొని మంచి ఆహారాన్ని 10 మందికి ఇస్తున్నాం అనే దృక్పథంతో ఈ గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను. ఏంటంటే ఒక 4-5 వెరైటీస్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని రకాలు పెట్టినందువల్ల మనం అమ్ముకోవడం కూడా ఇబ్బంది కదా. అందుకని తక్కువ రకాలు పెట్టి మనకు సేల్స్ ఏదైతే బాగుంటుందో ఆ రకాలనే పెట్టి నేను మెయింటైన్ అవుతున్నాను. ఇది ఎర్రబియ్యం అని. ఈ కుంకుమ సాయలు కూడా శరీరానికి ఎక్కువ. ఏదంటే ప్రాచీనమైన వెరైటీస్ ఎరుపు రకాలు ఏంటంటే తెలుపు రకాల మీద అన్ని లక్షణాలు కూడా బాగుంటాయి. ఈ షుగర్ పేషెంట్లకి, ఈ వాతపిత కఫ దోషాలు అని అంటారు చూసారా, ఈ వెరైటీస్ అన్ని బాగా పనిచేస్తాయి. మొదట మనం ప్రకృతి విధానంలోనికి రావాలి, ప్రకృతి సేద్యం చేయాలనుకునే ప్రతి రైతు కూడాను ముందు ఏంటంటే కనీసం ఒక నవధాన్యాలు వేయడానికి ప్రయత్నించాలండి. అందులోనేంటంటే సామలు, ఊదలు, తర్వాత జొన్నలు, ఉలవలు, నువ్వులు, జీలుగు, కట్టి ఇలాగ అన్ని రకాలను మనం ఏంటంటే 40 రోజులు మనం నేలని ఇవి వేసి వదిలేసి 40-45 రోజులు అయిపోయిన తర్వాత మన నేలలో కలిగి పెట్టాలన్నమాట.
ఇవి ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట. అన్ని రకాల మొక్కలు కూడా ఉన్నాయండి. ఇదంతా అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇదంతాను. అవేంటంటే 40-45 రోజులు ఇంచుమించు 2 నెలలు ఉండిపోయినా మనకు నష్టమేట్లేదు. ఒకటి పూత ఉంటుంది, ఒకటి పిండి ఉంటుంది, ఒకటి అన్ని పాకిరింది, అవన్నీ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అన్ని రకాల పోషకాలు మన నేలకు కావాలి కాబట్టి ముందు నేలను తయారు చేసుకోవాలన్నమాట.